నమస్కారం అమ్మ. అమ్మ, రీసెంట్గా చూసుకుంటే ఏ ఫ్యామిలీ కూడా సంతోషంగా సుఖంగా ఉన్న పరిస్థితులు కనిపించట్లేదు. ఏదో ఒక విధంగా కలహాలు పెట్టుకోవడము, ఏదో ఒక విధంగా గొడవలు పెట్టుకొని విడిపోవడము, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? దీని నుంచి ఎటువంటి పరిణామాలు మనం మున్ముందు చూడబోతున్నాం అంటారు? ఎప్పటికైనా మారితే అసలు ఇంకే పరిణామాలు చూడవద్దు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అలా చెప్తాను అనుకో, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా చాలా మార్పు వచ్చింది. ఎందుకు అని అంటే ఇప్పుడు కొంచెం దైవభక్తి పెరిగింది. ఇదివరకు ఏమనుకునేవారు అని అంటే దేవుడు అంటే ఒక పెద్ద ఏం కాదు, అదే అపోహ మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళు చేస్తారు, అంటే ఏమీ తెలియని వాళ్ళు చేస్తారు, మనం చాలా ఎడ్యుకేటెడ్ ఇలా అనుకునేవారు. కానీ అది కాస్త మారి ఎవరు కాపాడినప్పుడు దేవుడే కాపాడుతాడు. అంటే ఎందుకు అని అంటే డాక్టర్ కూడా మీరు చూస్తే ఫైనల్గా దేవుడి చేతిలో ఉందండి, నేను చేయగలిగింది ఏం లేదని చెప్పిన సందర్భాలు కూడా మనం చూస్తాం. అంటే మనకంటే గొప్ప శక్తి ఉంది, ఆ శక్తిని మనం అర్థం చేసుకోవాలి అన్నది ఇప్పుడు కొంచెం వరకు అర్థమైంది. కాబట్టి చాలా ఫ్యామిలీస్ ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా అని పూర్తిగా మారాలి అంటే టైం పడుతుంది. కాకపోతే అసలు ఇవి రావడానికి కారణం ఏమిటి అంటే విద్య అవిద్యా స్వరూపిణి అని అమ్మవారిని పిలుస్తాం. విద్య అంటే అర్థం ఏమిటి అంటే ప్రతి దాన్ని కలుపుతూ ఉంటుంది. జ్ఞానం ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? అన్నిటినీ మనతో కలుపుతుంది. అజ్ఞానం ఎప్పుడు ఏం చేస్తుంది అంటే ప్రతి దాన్ని విడగొట్టుకుంటూ వెళ్తుంది. జరిగింది ఏంటి అంటే మనం ఎడ్యుకేటెడ్ అనుకుంటూ అవిద్యా స్వరూపుల కింద మారిపోయాం. ఆ విద్యా స్వరూపుల కింద మారాలి, అవిద్యా స్వరూపుల కింద మారాం. అవిద్యా స్వరూపుల కింద మారడం అంటే ఏంటి అని అంటే విద్య, ఆ విద్య అంటే అర్థం ఏమిటి అని అంటే మనం ఎప్పుడు ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనికి మనకి అసలు తేడా ఉండకూడదు. అదేదైనా కానివ్వండి, అది మీరు అంట్లు తోమినా దాని మీద భక్తిగానే తోమాలి, ఇల్లు తుడిచినా అలాగే తుడవాలి, చదువుకున్నా అలాగే చదువుకోవాలి. మీరు ఏ పని చేసినా ఈ పని గొప్ప, ఈ పని తక్కువ అని ఉండకూడదు. మనం అప్పుడు చేస్తున్న పని మీద మాత్రం మనకి తప్పకుండా ఉండాల్సిన దాన్ని గౌరవం అని అంటారు. అది ఏ పనైనా అవనివ్వండి, అది స్నానం చేసుకుంటున్నావా, బొట్టు పెట్టుకుంటున్నావా, జడ వేసుకుంటున్నావా, ఆ స్థితికి అదే గౌరవించాలి. అది రావాలి అంటే తప్పకుండా మన దగ్గర చాలా 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 జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఏమిటి అంటే ఇందాక చెప్పాను, అది ఏమిటి అంటే చదువుకునేవాడు ఉద్యోగం కోసం చదువుతాడు, ఉద్యోగం చేసేవాడు కారు కొనుక్కోవడం కోసం ఉద్యోగం చేస్తాడు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడం కోసం అలా వాడి కోరికల కోసం ఈ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడైనా ఫుల్ఫిల్గా ఉండట్లేదు. ఎక్కడున్న స్థితిలో అక్కడ ఉండకుండా నెక్స్ట్ స్థితి కోసం ఆలోచించడం, అదేదైతే ఉందో అది అవిద్య. విద్య ఎప్పుడు ఏం చేస్తుంది అంటే నేనున్న స్థితిలోనే, దానికే ఏమంటారంటే ఇక్కడ తెలివైన వాడు తెలివి తక్కువ వాడు, లేదా జ్ఞాని లోకజ్ఞాని అంటారు. జ్ఞానం అంటే అర్థం ఏమిటి అంటే ఫస్ట్ లోకజ్ఞానం అంటే అర్థం చెప్తా. ఏమిటి అంటే వాడు అన్నీ చెప్పేస్తూ ఉంటాడు, వాడు తెలివిగా అందరినీ మ్యానిపులేట్ చేయడం, చదువు రాదు కానీ ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో అని తెలుసుంది. కానీ ఆ తెలుసున్న దానివల్ల అసలు వాడికైనా ఉపయోగం అవుతుందా అని ఒకసారి ఆలోచించామనుకోండి, టైంకి పబ్బం గడుపుకోవడం అంటారు మీరు తెలుగులో చూస్తే. అంటే ఆ టైంకి పబ్బం గడిచినట్టు ఉంటుంది కానీ రియాలిటీలో అది వర్కౌట్ అవ్వదు లోకజ్ఞానం ఎప్పుడు. కానీ జ్ఞానం ఎలా వర్క్ అవుతుంది అని అంటే ఇప్పుడు సపోజు మీరు 10th చదువుతున్నారు. 10th చదువుతున్నప్పుడు ఒక్కొక్క పరీక్ష ఎలా రాయాలి, నేను ఎలా చదువుకోవాలి, నాకు ఎంత టైం ఉంది అని షెడ్యూల్ వేసుకుని ఆ షెడ్యూల్ అసలు మార్చకుండా, జనరల్గా ఏంటంటే మనం మార్చేస్తాం కదా వేసుకునే షెడ్యూల్, ఫస్ట్ వేసుకున్నట్టు తర్వాత లాస్ట్ వరకు ఉండదు. ఆ ఉండకూడదు ఎప్పుడు అంటే ఫస్ట్ ఏ షెడ్యూల్తో అయితే బయలుదేరామో చివరి ఎగ్జామ్ రాసే వరకు అదే షెడ్యూల్ ఉండాలి. అది ఎవరైతే లైఫ్లో అలవాటు చేసుకుంటారో వాళ్ళని జ్ఞానులు అని పిలుస్తారు. దానికి ఏంటి కావాలి అంటే ఏం అక్కర్లేదు, కొంచెం ఇంద్రియాల మీద నిగ్రహం ఉండాలి. అంటే చాలామంది అసలు మనం పడిపోయే రెండు విషయాలు ఏంటంటే అయితే ఆకలి లేదా నిద్ర. అంటే ఆ 2 కంఫర్ట్స్ ఉంటే చాలు, మిగతావన్నీ ఏమవుతుంది సెట్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. దానివల్ల ఏంటి అంటే ఈ ఆకలి నిద్ర వ్యామోహంలో మనం ఏమవుతున్నాం అంటే జ్ఞానుల కింద ఉండాల్సిన మనం లోకజ్ఞానుల కింద. ఆ టైంలో ఏంటి ఇప్పుడు అమ్మ నాన్న వచ్చారు, నువ్వేం చదవట్లేదా అని తిడతారేమో అని భయం వేస్తుంది. భయం వేయగానే ఏం చెప్తాం, చదువుకుంటున్నానండి
అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. అని ఆ టైంకి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఎగ్జామ్లో మార్కులు ఎవరికి రావు? అమ్మ నాన్నక కాదు, మనకే కదా. సో అది అర్థమయ్యే స్థితి ఏదైతే ఉందో అది కనుక ప్రతి ఒక్కళ్ళకి కనుక వస్తే, ప్రతి ఒక్కళ్ళకి రావాలంటే ఇంట్లో అమ్మవారిని యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి అని పిలుస్తారు. అంటే అర్థం ఏమిటి అంటే ఎవరైతే ఆ ఇంటిని నడుపుతున్నారో ఆ భార్య భర్త ఉంటారు చూసారా, వాళ్ళిద్దరిలో కనుక ఆ మార్పు వస్తే ఏమవుతుంది అంటే ఇంట్లో మొత్తం అందరిలోనూ ఆటోమేటిక్గా వచ్చి ఈ కుటుంబ కలహాలు అన్నో పోతాయి. ఇందులో ఇద్దరిలో ఎవరు సరిగ్గా లేకపోయినా మళ్ళీ అదేమవుతుంది అంటే త్రాసు. ఇద్దరు ఎలా కూర్చోవాలి, సమానంగా తూగాలి. ఒకళ్ళు కనుక హై ఒకళ్ళు లో ఉన్నా, లేకపోతే ఒకళ్ళు హై ఒకళ్ళు లో ఉన్నా ఏదైనా కూడా అది పడిపోతుంది. కాబట్టి ఇద్దరూ ఒకే మాట మీద ఉండే స్థితి అది ఏదైతే ఉందో ఆ అండర్స్టాండింగ్ అంటారు చూసారా, ఆ అండర్స్టాండింగ్ కనుకుంటే ఇల్లంతా బాగుంటుంది. ఇంకా కలహాలు రావు, విడిపోవడం రాదు. అంటే చిన్ని చిన్ని విషయాలకి బ్రెయిన్ వీక్ అయిపోదు. ఎందుకు అంటున్నారు అనేది అది అర్థం చేసుకునే స్థితి వస్తుంది తప్ప వీక్ అయిపోదు. ఆ బ్రెయిన్ వీక్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం ఈ తల్లి తండ్రి ఇద్దరూ బ్యాలెన్స్గా ఉండాలి. ఆ స్థితి కనుక తెచ్చుకోగలిగితే ఇల్లు చాలా బాగుంటుంది. అది రావాలంటే ఒకే ఒక త్రావ ఏంటి అంటే ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తోందని అనుకోండి, సాధన చేయడం మాత్రమే. ఎందుకు అని అంటే ఎప్పుడు రెండు నేచర్స్ ఒకలా ఉండడం చాలా కష్టం. అవును, అది ఉండాలి అంటే మాత్రం సాధన కావాలి. ఆ సాధన అయ్యి ఇద్దరూ కలిసి కట్టుగా ఆలోచించి చేయగలిగితే ఆ ఇల్లు చాలా సుఖమయం అవుతుంది. అది అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా ఏదో ఒకటి ఖడ్గమాలో, లలితా సహస్రమో, లేకపోతే మీకు గురువులు ఇచ్చిన మంత్రాలు, లేదా ఇంకా క్రియాయోగ, చూడండి రేఖీలు ఏదైనా ఏదో ఒకటి ప్రతిరోజు ఇంట్లో అయితే జరగాలి. అందుకే ఇంటి దీపం పెట్టమని చెప్పడానికి కూడా ఆ చిన్న దీపం ఏం చేస్తుంది, పెద్ద చీకటిని తొలగిస్తుంది. కాబట్టి ఆ చిన్న దీపం పెట్టి ఇంట్లో ఉన్న పెద్ద చీకటిని తొలగించుకుని అందరూ కలిసికట్టుగా ఉండడమే కుటుంబ వ్యవస్థ అంటే. అందులో ఈ దేశానికి చాలా ఇంపార్టెంట్ కుటుంబ వ్యవస్థ. ఇక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ఇక్కడి నుంచే శక్తి. ఇప్పుడు చూడండి, నా ఇల్లు మారితే నా పక్కిల్లు మారుతుంది, నా పక్కిల్లు మారితే ఆ పక్క, ఎందుకంటే ఇక్కడ ఆ వాయుతత్వంతో మనం ఒకళ్ళనొకళ్ళు స్ప్రెడ్ చేసుకునే శక్తి ఉంది. ఎప్పుడైతే ఈ ఊరంతా మారిందో పక్క ఊరికి ఇదే గాలి సోకుతుంది. అలా ఎలా అయితే ఈ దేశం అంతా మారుతుందో ఆటోమేటిక్గా ఈ శక్తి పక్క దేశానికి వెళ్తుంది. అలా ఒక్కొక్క దేశం మార్చుకుంటూ, అంటే ఒక రోజులో అవ్వదు. కానీ గురూజీ ఎప్పుడూ చెప్పేవారు 75,000 మంది కనుక ఒకేలా ఆలోచించి ఒకేసారి సాధన చేస్తే తప్పకుండా ఈ ప్రపంచం మారుతుంది. అంటే ఎన్ని కోట్ల మంది జనం ఉన్నారో చూడండి. అన్ని కోట్ల మంది జనంలో జస్ట్ 75,000 మంది. కానీ ఆ 75,000 మందిని కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, మార్చలేకపోతున్నాం, ఫైండ్ చేయలేకపోతున్నాం, ఫస్ట్ కనుక్కోలేకపోతున్నాం. ఉంటారు, ఉండరని కాదు, ఎక్కడో చోట ఉన్నారు, కానీ వాళ్ళు మనం కలవలేకపోతున్నాం. కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ లేకపోవడమే అవిద్య అంటే. ఎందుకంటే ఇదే యూట్యూబ్ ఉందమ్మా, టీవీ ఉంది, ఛానల్, ఇవి మంచివి. ఎలాగో అని అంటే మీరు ప్రపంచానికి తెలియడానికి, మీరు ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రతి ఒక్క చోటుకి వెళ్ళలేరు. కాబట్టి ఈజియెస్ట్ వే ఇది. కానీ ఇదే యూట్యూబ్ని, ఇదే టీవీని చూసి ఎంతమంది పాడవటం లేదు. మంచి ఉంది, చెడు ఉంది. అంటే ఎక్కడైనా మంచి చెడు ఉంది. దేన్ని మనం తీసుకున్నాం. లోకజ్ఞానం అంటే ఏంటి అంటే అలా చెడ్డ వైపు మనం వెళ్ళేటట్టు చేస్తుంది. జ్ఞానం ఎప్పుడూ మంచి వైపు వెళ్ళేటట్టు చేస్తుంది. కాబట్టి నేను తెలివైన వాడిని అనుకుని మనం మోసం చేసుకోవడం కంటే నేను తెలివి తక్కువ దాన్ని అనుకుని నన్ను ఉద్ధరించుకోవడమే గొప్ప. అదే సాధన. సాధనలో ఏం చెప్తారు, నాకు అస్సలు జ్ఞానం లేదండి అంటారు. కానీ అదే జ్ఞానం. కానీ నేను చాలా తెలివైన దాన్ని మిమ్మల్ని మోసం చేస్తున్నాను అనుకుంటూ నన్ను నేను మోసం చేసుకోవడం జ్ఞానం ఎలా అవుతుంది? అంతే కదా మేడం. అది మనకు అర్థమయ్యేటట్టు చేసుకోగలిగే స్థితి ఏదైతే ఉందో. ఎందుకంటే అలాంటి 75,000 మంది కనుక ఒక చోట ఉంటే మా మెయిన్ మోటో కూడా అదే. నిజం చెప్తే వాళ్ళని పట్టుకోవాలనే ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటా. వాళ్ళు ఎవరైతే వస్తారో తప్పకుండా ప్రపంచం మారుతుంది. కాకపోతే అది ఒక రోజులో అయితే జరగదు, అది క్లియర్గా సమయం పడుతుంది. మనకు కొంచెం ఉండాల్సింది ఓర్పు. ఆ ఓర్పుగా చేస్తే తప్పకుండా మన దేశం మారుతుంది, మన ప్రపంచం మారుతుంది. కాకపోతే అందరూ ఇలా అనుకోవాలంతే.